రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ మీట్ జరిగింది. అగ్రహారం ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్ టీచర్ సమావేశంలో ప్రధానోపాధ్యాయుడు వై సోమశేఖర్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మాట్లాడుతూ స్కూళ్ల అభివృద్ధి, విద్యార్థులకు అందించే విద్య, మధ్యాహ్న భోజనం వసతిపై చర్చించిన తరువాత ముగ్గుల పోటీలు, మ్యూజికల్, సైన్స్ లాంటి వినోదాత్మక కార్యక్రమాలు అనంతరం విద్యార్థుల భోజనశాల వద్ద వారి తల్లిదండ్రులు కూడా మధ్యాహ్న భోజనం రుచి చూశారు. తమ పిల్లలకు చదువు చెప్పడంలో ఉపాధ్యాయులు అధికంగా కృషి చేస్తున్నారని, విద్య, ఆట పాటలలో మెరుగుపడ్డారని విద్యార్థులు తల్లిదండ్రులు వాపోయారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ నీలమంచిలి వెంకటేష్, ప్రధానోపాధ్యాయుడు వై సోమశేఖర్, పి కనకలక్ష్మి, జేవి తేజస్విని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. శాతం ఎలా ఉంది అనేది మొత్తం ఈ కార్డులో ఉంటుంది మీకు. అలాగే ఇంకా వివరాలు, పిల్లల వివరాలు, బరువు ఎంత, హైట్ ఎంత, అవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా అపార్ ఐడి అనేది కొత్తగా వచ్చింది. ఇప్పుడు మనం చూడండి, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవన్నీ ఎలా ఉన్నాయి. అలాగే ఇప్పుడు పిల్లలకి అపార్ ఐడి అనేది కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే చదువుకునే పిల్లలకి ఎల్కేజీ మొదలు చదువు పూర్తయ్యేంత వరకు ఈ కార్డు అనేది పిల్లలకు ఉపయోగం అన్నమాట. చాలా జాగ్రత్తగా రాసుకోవాలి మీరు. తర్వాత మీకు పంపిస్తాం డౌన్లోడ్ చేసి. తర్వాత అంతవరకు మేము కంట్రోల్ చేస్తాం. ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం మీరే చూసుకోవాలి. ఇంటికి వచ్చిన వెంటనే కొంతమంది ఏం చేస్తారంటే హోంవర్క్ని కూడా వాళ్ళ అమ్మ చేత ఆయన చేస్తారు, ఈ రాస్తారు, కొంచెం చిన్న క్లాసులలో. మిగతా వాళ్ళు రాస్తారు, కానీ ఎలా రాస్తారంటే ఉదయాన్నే లేచి గబగబా రాసి తీసుకొచ్చేయడం, లేక ఏమి ఇస్తావో చూసెక్కించడం తప్ప దాన్ని చదువుతూ రాయడం అనేది కొంతమంది చేయట్లేదు. కాకపోతే వాళ్ళ ఇష్టాలు ఏంటి, వాళ్ళ పెద్ద ఏమవుతారు అని నేను తెలుసుకున్నాను. మరి మీరు కూడా చెప్తూనే ఉంటారు పిల్లలు. అది కార్డ్ అనమాట, ప్రోగ్రెస్ కార్డ్ అని. వాళ్ళ చదువులు, ఎగ్జామ్స్ రాసిన మార్కులు, అలాగే వాళ్ళకి ఏవి ఇష్టము, పెద్ద ఏమవ్వాలనుకుంటున్నారు, వాళ్ళకి అటెండెన్స్, హాజరు శాతం ఎలా ఉంది అనేది మొత్తం ఈ కార్డులో ఉంటుంది మీకు. అలాగే ఇంకా వివరాలు, పిల్లల వివరాలు, బరువు ఎంత, హైట్ ఎంత, అవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా అపార్ ఐడి అనేది కొత్తగా వచ్చింది. ఇప్పుడు మనం చూడండి, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవన్నీ ఎలా ఉన్నాయి. అలాగే ఇప్పుడు పిల్లలకి అపార్ ఐడి అనేది కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే చదువుకునే పిల్లలకి ఎల్కేజీ మొదలు చదువు పూర్తయ్యేంత వరకు ఈ కార్డు అనేది పిల్లలకు ఉపయోగం అన్నమాట. చాలా జాగ్రత్తగా రాసుకోవాలి మీరు. తర్వాత మీకు పంపిస్తాం డౌన్లోడ్ చేసి. తర్వాత అంతవరకు మేము కంట్రోల్ చేస్తాం. ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం మీరే చూసుకోవాలి. ఇంటికి వచ్చిన వెంటనే కొంతమంది ఏం చేస్తారంటే హోంవర్క్ని కూడా వాళ్ళ అమ్మ చేత ఆయన చేస్తారు, ఈ రాస్తారు, కొంచెం చిన్న క్లాసులలో. మిగతా వాళ్ళు రాస్తారు, కానీ ఎలా రాస్తారు